ఏ టైంలో వర్షం పడదు అవతల పో. మనం వాళ్ళ దేశంకి వెళ్ళి పనిచేసే రోజులు పోయి వాళ్ళు మన దగ్గరకు వచ్చి పనిచేస్తున్నారు చూడు. ఇట్స్ ప్రౌడ్ ఫీలింగ్ మా. సరే ఇక్కడ ప్రౌడ్ గా ఫీల్ అవుతుండు. నేను డబ్బులు తెచ్చేస్తాను. నేను మీ మిత్రుడిని. Welcome to LA. We are glad to have you here. బాబు మీరు రావటం చాలా హ్యాపీగా ఉంది. మీ లైక్ ఐడి ఇవ్వండి. నా దగ్గర లైక్ ఐడి లేదు, ఎందుకంటే నా దగ్గర ఫోనే లేదు. ఎవరు తీసుకురండి. సార్ ఫోన్ లేదంటే నాకు అసలు ఫోనే లేదు సార్. సో మీరు నాకు క్యాష్ ఇచ్చేయండి, లేదంటే ఇది చూడండి, ఇదే నా పాస్బుక్. మీరు నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారంటే నేను అలా నడిచి వెళ్ళి బ్యాంక్ లో ఎంట్రీ వేసుకుంటా. ఊళ్ళో ఫుడ్ ఆర్డర్ చేయకుండా ఎలా తింటాడు? మంచిగా వండుకొని తింటాను వేడి వేడిగా. కిచెన్స్ ఇంకా ఉన్నాయా? కిచెన్ లో వండుకుని తినొచ్చా? కిచెన్ లో వండుకోవచ్చా? కిచెన్ లోనే ఎవడైనా వండుకొని తింటాడు. మనుషులు ఇంకా వండుకుంటున్నారా? స్టవ్ ఉందా? అందులో ఫైర్ కూడా వస్తుందా? మరి రివ్యూస్ చూడకుండా వర్కింగ్ అవర్స్ లో సొల్లు మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తున్నారు. అందుకే మనుషుల్ని పనులు పెట్టకూడదు. ఏమంటావు బ్రో? నా మాట నువ్వు ఎప్పుడు విన్నావు సూర్య? ఆయనే మా బాస్. ఆయనకు మనుషులు అంటే అస్సలు పడదు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ రోబోసే. సార్ ఆయన వెనకాల మనిషిలాగే ఉన్నాడు సార్. వాడు రోబో కాదు సార్, మనిషే. మనుషుల్లోనే మనిషితనం లేని మనిషి. సార్ వెనక ఒక అమ్మాయి ఉంది, తను కత్తిలా ఉంది కదా, అది ఒక రోబో. దాని పేరు డియర్. మా బాస్ గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ అయితే ఎలా సార్? అసలు సార్ అది దాని గురించి డీటెయిల్ గా తర్వాత చెప్తాను. ఆయన మా బాస్ నాన్న. వాళ్ళ నాన్న మెమరీస్ ని, కాన్షియస్ ని ఆ రోబోలు భద్రంగా భద్రపరిచారు. చార్జ్ పెట్టారా? వెనకొస్తున్నాడు చూడు, వాడే బ్రో. ఆయన సృష్టించుకున్న తమ్ముడు. వాడు లేకుండా ఏ పని జరగదు ఈ కంపెనీలో. ఏంటమ్మా కొంచెం పక్కెళ్ళొచ్చామ్మా. బ్రో సూర్యానా క్యాండిడేట్ ఏఎస్కే టీమ్ హెచ్ఆర్ 2 రోజుల సాలరీ కట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. సార్ 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 వైవాస్ రండి. మన లైక్ వాయిస్ లో అయిందే సార్. హలో హలో పర్లేదు, బాగానే గుర్తుపెట్టుకున్నారు సార్. ఎలా మర్చిపోగలను ఈ వాయిస్ ని వాసు? నేను ఎప్పుడు మిమ్మల్ని స్ట్రైట్ గా మీట్ అవ్వలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్ మనీ. జస్ట్ స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్. దొరికిందా? ఆయన లైక్ లోనే లేరండి సార్. ఆయన దగ్గర ఫోనే లేదంట సార్. వెళ్ళి తీసుకురండి. సార్ నేను పచ్చని ప్రపంచం నుంచి వస్తున్నాను. ఆర్గానిక్ వరల్డ్ మీరు వినే ఉంటారుగా. ఓ యా ఆన్లైన్ లో క్రైమ్ చేస్తున్న వాళ్ళని జైల్లో పెట్టి హాస్పిటల్ ప్లేస్ నుంచి వస్తున్నారా మీరు? మేము బతికేదే అక్కడ సార్. అసలు లైఫ్ లాంగ్ మేము ఫోన్స్ యూజ్ చేసే ప్రసక్తే లేదు. సో మీరు అడిగేది మా దగ్గర ఉండదు. ఫోన్ లేకుండా అలా బతుకుతున్నారు. ఫోన్ యూజ్ చేస్తూ మీరు